గం గణపతయే నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. ఈరోజు ఏప్రిల్ 22, 2025 మంగళవారం ఎపిసోడ్. విశ్వవసునామ సంవత్సరంలో చైత్రమాసంలో బహుళపక్షంలో నవమి తిథి రోజు ఒక దీపాన్ని వెలిగించాలి. ఈరోజు నవమి మంగళవారం. అనేక ఆటంకాలు తొలగిపోతాయి ఈ దీపం వల్ల. అంటే ఆగిపోయినటువంటి పనులు, అవ్వనటువంటి పనులు, తరచూ కంటిన్యూగా ఎంత ప్రయత్నించినా అవ్వనటువంటి పనులు ఈ దీపము వెలిగించడం ద్వారా సిద్ధిస్తుంది. ఏమిటి అంటే ఏ పరిహారము అన్న విషయానికి వస్తే, ఎవరైతే ఈరోజు మంగళవారం నవమి తిథి రోజు ఆవ నూనెతో 3 ఒత్తులు ఒక ఒత్తుగా చేసి మీ పూజా మందిరంలో దీపం వెలిగిస్తారో వారికి అనేక ఆటంకాలు తొలగిపోతాయి. ఇవాళ ఈ మంగళవారం రోజు ఆవ నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఏమండి, మీరు పెద్దగా కంగారు పడక్కర్లే. ప్రతిరోజు నా కార్యక్రమంలో ఆవ నూనె, వేప నూనె, కుసుమ నూనె, ఆవు నెయ్యి, నువ్వుల నూనె, శనగ నూనె, పల్లి ఆయిల్ అంటారు, అలాగే సన్ఫ్లవర్ ఆయిల్, ఇలా కొన్ని నూనెలు ఉంటాయి. అవి తెచ్చినప్పుడల్లా 1 లీటర్ తెచ్చిపెట్టుకుంటే మళ్ళీ మీకు 5-6 నెలలు అవే మీరు ఉపయోగించవచ్చు, కంగారు లేదు. ఇవాళ నేను చెప్పినట్టు ఈ ఆవ నూనెతో దీపాన్ని వెలిగించండి. దీపారాధనకు చాలా శక్తి ఉంటుంది. ప్రతిరోజు మనం వెలిగించే దీపము ఆవు నేతితో వెలిగిస్తే శ్రేష్టమే, కాదనట్లే. కానీ కొన్ని నక్షత్రాల్లో ఇప్పుడు ఉపవాసానికి సోమవారం మంచిది అనుకోండి, అదే మహాశివరాత్రి రోజు ఉపవాసం చేస్తే ఇంకెంత మంచిది. ఈ సోమవారానికి 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అలా కొన్ని నక్షత్రాల్లో కొన్ని ద్రవ్యాలతో దీపం వెలిగిస్తే అంత ఫలితాన్ని మనం పొందుతాం. ఇక అదృష్టం, ఐశ్వర్యం. ఈ రోజున అదృష్టం, ఐశ్వర్యం ఏదైతే ఉంటుందో ఈ ధనయోగాన్ని ప్రసాదింపజేసేది, అంటే రావాల్సిన డబ్బుని మీకు అందేటట్టు చేస్తుంది. ఈ పరిహారము ఎవరికైతే బయట రావాల్సిన డబ్బు ఉందో, అది రూపాయి కానీ 10 లక్షలు కానీ ఇంకెక్కువే కానీ, వాళ్ళకు ఇన్స్టాల్మెంట్లో రావడమో లేదా కొంత ఇచ్చి కొంత టైం తీసుకొని ఇవ్వడమో జరుగుతుంది. ఈ రోజున రాగి చెంబు తీసుకోండి. ఇంట్లో వాడేది రాగి చెంబు తీసుకొని దాంట్లో సగానికి బియ్యం పోయండి. ఆ బియ్యం వేసి దానిపైన చెయ్యి పెట్టండి. చెయ్యి పెట్టి ఓం కుబేరాయ నమః, ఓం కుబేరాయ నమః, ఓం కుబేరాయ నమః అని 108 సార్లు స్మరణ చేయండి, జపం చేయండి, అభిమంత్రణ చేయండి. రాగి చెంబు తీసుకొని సగానికి బియ్యం పోసి నేను చెప్పినట్టు ఓం కుబేరాయ నమః, ఓం కుబేరాయ నమః అని అభిమంత్రణ చేయండి, జపం చేయండి. ఆ మంత్రించినటువంటి ఆ బియ్యము అలాగే మీ ఇంట్లో ఉంచండి, పూజా మందిరంలో ఉంచండి. రేపు బుధవారం అది ఏ విధంగా మనము పరిహారం చేయాలన్నది నేను చెప్తాను. ఈరోజు ఈ పరిహారము సంపూర్ణ కుబేర అనుగ్రహాన్ని ప్రసాదింపజేస్తుంది ఆ ఇంట్లో వాళ్లకు. ఇక ఇవాళ రోజున మంత్రం, నవమి మంగళవారం. ఈరోజు ఈ మంత్రాన్ని జపిస్తే మొండితనం పోతుంది. మీ అబ్బాయికి లేదా అమ్మాయికి, భర్తకు, భార్యకు, ఎవరికొకరికి మొండితనం ఉండే కదా గొడవలన్నీ. చెప్పిన మాట వినకపోవడం మొండితనం. వాళ్ళన్నదే సాధించాలి, వాళ్ళన్నదే జరగాలి. వీటన్నిటికీ పులి స్టాప్ పడుతుంది. వాళ్ళ మనస్తత్వం మారుతుంది. మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం దేవీం రుద్రాం నమః, ఓం దేవీం రుద్రాం నమః, ఓం దేవీం రుద్రాం నమః. ఈ మంత్రం 10 సార్లు రాయండి. 10 అంటే 1 పక్కన 0. ఓం, ఓ అనే దానిపైన పక్కన 0, దేవీం, వీం పక్కన 0, రుద్రాం, ద్రాం పక్కన 0. కంపల్సరీ ఈ మంత్రం వలన ప్రతీదీ కూడా, అంటే మీరు చూడండి, ప్రతిదానికి ఒక పరమార్థం ఉంటుంది. ఈ మంత్రజపం వలన మొండితనం పోతుంది. చాలా వరకు మనస్తత్వాలు మారుతాయి, కోపం తగ్గుతుంది. మంత్రాన్ని తప్పుపోకుండా జాగ్రత్తగా 10 సార్లు రాసి 108 మార్లు జపించండి. రాత్రి పడుకునే లోపు ఈ మంత్రజపం చేస్తే, లేదా మీ పిల్లల కోసమో, మీ భార్య కోసమో, మీ భర్త కోసమో చేసినా వాళ్ళల్లో మార్పు లభిస్తుంది. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం. దత్తార్పణమస్తు.